హాయ్ ఫ్రెండ్, మేము ఒక 8 మంది టూర్ వేసుకున్నాం ఫ్రెండ్. ఇప్పుడు ఒక మార్నింగ్ 10 o'clock బయలుదేరి అక్కడ దారిలో మజ్జిగండి చూసుకొని ఇప్పుడు ఉమామహేశ్వరం చేరామండి. ఇప్పుడు 2 అవుతుంది. మెట్ల దారి వెళ్తున్నాం. బస్కి వెళ్దాం అంటేనేమో మా వాళ్ళు వద్దు, మెట్ల దారినే వెళ్దాం అంటున్నారు. మెట్ల దారి వెళ్తుంటే చాలా ఆనందంగా ఆ ప్రదేశాలు, ఆ కోతులు చాలా చాలా బాగున్నాయండి. చూడండి, ముందర వెళ్తున్నాను మా ఫ్రెండ్స్, నేను ఏకంగా చిన్న ఎక్కుతున్నాను. ఎందుకంటే నాకు ఎక్కలేనండి, వాళ్ళతో పాటు నేను ఎక్కలేక. చూడండి ఎంత నెమ్మదిగా వెళ్తున్నాను. చాలా చుట్టుపక్కల చూస్తే చాలా వాతావరణం మెట్లు ఎక్కుతుంటే అందరికి అలిపిపోతుంది చూడు. ఆ చుట్టూ ప్రదేశాలు, వాతావరణం, ఆ చల్లగా చెట్లు, ఆ కోతులు చూస్తుంటే చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. అలిపిరితో వాళ్ళకు అలిపిరి రాకుండా ఉన్నాయి. చూడండి, చాలా గ్రేట్ తెలుసా. ఉమామహేశ్వరం అంటే చాలా ఫేమస్ టెంపుల్. ముందు శ్రీశైలం వెళ్ళే వాళ్ళు దారిలో ఇది ఉమామహేశ్వరం ఉంది కదా, ప్రతి వాళ్ళు ఉమామహేశ్వరం చూసుకొని శ్రీశైలం వెళ్తారు. చూడండి, మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతుంటే వాతావరణం చాలా, ఆ చల్లటి ప్రదేశం చూడండి చాలా బాగున్నాయి. గ్రేట్. మీరు ఎప్పుడన్నా ఉమామహేశ్వరం వెళ్తుంటే మెట్ల దారి వెళ్ళారా? ఈ ప్రదేశాలు చూసారు? ఎందుకంటే మా బాబాయ్ ఉంటే తొందర నడువు అంటున్నారు, కానీ నాకు ఓపిక ఉంటలేదు. చూడండి, నడవాలంటే ఓపిక ఉంటలేదు. ఎందుకంటే ఈ ప్రదేశాలను చూడాలనుకుంటే ఫ్రెండ్స్తో సహా కార్లో వెళ్ళినప్పుడు బాగుంది. చూడండి, కార్లో అందరం వెళ్ళాము. అందరం 5 days టూర్ వెళ్ళాం. ఇక్కడ ఆగినారు చూడండి అందరు, ఎందుకంటే అందరికి కలిపిపోతున్నారు. నా పేరు చెప్పి వాళ్ళు ఆగుతున్నారు. చూడండి, అదే గ్రేట్. ఈ మంచి ఇంకా వస్తలేనని అక్కడ ఆగినారు. ఆ ప్రదేశాలు, ఆ చెట్లు, ఆ గుట్టలు, అమ్మమ్మమ్మ చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మెట్ల దగ్గరికి వచ్చాను. చూడండి, దాదాపు పైకి ఎక్కినట్లే, ఇంకా కొద్దిగా అయితే పైకి ఎక్కినట్లే. చూడండి, అబ్బా ఆ గుట్టలు చూడండి. అబ్బాబా, రాళ్ళ మధ్యలో ఆ దేవుడు ఎలా వెలిచిండు చూడండి. ఎన్నడూ నా చిన్నప్పుడు ఇలా కాలినడకలతో వచ్చాను. ఆ అప్పుడు కోతులు చాలా ఉండేవి, ఇప్పుడు కొద్దిగా తక్కువైనాయి. ఉన్నాయి, పైన ఉన్నాయి, కానీ మెట్ల మధ్యలో, దారి మధ్యలో ఎవరిని డిస్టర్బెన్స్ చూస్తా కోతి అన్నట్టు. పూల చెట్లు, వాతావరణం చూడండి, చాలా పైనుండి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ప్లేస్. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయాను. కొబ్బరికాయతో ఎలా చేతులు చెప్తున్నారు చూడండి.